ముఖ సోరియాసిస్ సవాలుగా ఉంటుంది, కానీ ఆయుర్వేదం చర్మం నుండి నిర్వహించడానికి ఒక సమగ్ర పద్ధతిని అందిస్తుంది. అందినవి నుండి చర్మం నుండి నయం చేయడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ముఖ సోరియాసిస్ పై ఆయుర్వేద దృక్పథంలోకి వెళ్తాను. నమస్కారం, నేను డాక్టర్ మేఘా చతుర్వేది నుండి ఆరోగ్యం, మరియు ఈ రోజు నేను ఒక సాధారణమైన కానీ తరచుగా అర్థం చేసుకున్న పరిస్థితిని పరిష్కరించాలనుకుంటున్నాను. ఫేస్ సోరియాసిస్ ను ఎదుర్కొంటున్నాను. మీరు దీనితో పీడిపడుతున్నారని నేను అర్థం చేస్తున్నాను. అది శారీరక మరియు మానసిక వ్యాధిని కలిగించే ప్రభావం చూపించింది. కానీ భయపడకండి, ఆయుర్వేద పురాతన జ్ఞానంలో ఉన్న పరిష్కారాలకు మీరు మార్గనిర్దేశం చేస్తూ సమస్యను నివారించగలరు. మీకు ఈ సమస్య ఉంటే నేను మీకు సహాయం చేస్తాను. ఆధునిక వైద్యం లక్షణాల నిర్వహణపై తరచుగా దృష్టి సారించే క్రీములు లేదా మందులతో ప్రభావితమైన చర్మం మరియు మొత్తం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ఆధునిక వైద్యంకు విరుద్ధంగా ఆయుర్వేదం సమగ్ర విధానాన్ని తీసుకుంటుంది. మేము శరీరంలో ఉన్న శక్తులను లేదా దోషాలను సమతుల్యం చేసుకోవడానికి లక్ష్యం పెట్టి మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి మరింత స్థిరమైన పరిష్కారాలను అందిస్తుంది. కాబట్టి ముఖంపై సోరియాసిస్ పెరగడం ప్రారంభించినప్పుడు మనం ఎప్పుడు ఎలా బయటకు వెళ్తాము మరియు ఎలా ఉంటాము మరియు ఇప్పుడు మనం ఇక అందంగా కనిపించలేము అని మీరు ఆందోళన చెందడం ప్రారంభిస్తారు. కాబట్టి ఈ పాచెస్ గురించి చింతించవద్దు. సరైన చికిత్స తీసుకుంటూ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే ఈ మచ్చలు తాత్కాలికంగా ఉంటాయి మరియు అవి కాలం తర్వాత పోయివేయబడతాయి. మొదట మీకు మీ ముఖంపై ఫేస్ సోరియాసిస్ ఉంటే మరియు పాచెస్ అభివృద్ధి చెందుతుంటే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సరైన చికిత్స వాటిని నియంత్రిస్తుంది మరియు ఈ ప్యాచెస్ తాత్కాలికంగా ఉంటాయి. అవి మీ జీవితాంతం మీ ముఖంపై ఉంటాయని కాదు. ఇప్పుడు మీకు ఫేస్ సోరియాసిస్ ఉంటే మరియు అది పెరుగుతుంటే నేను మీకు కొన్ని సాధారణ పరిష్కారాలను చెబుతాను. మొదటిగా, మీ చికిత్స సరిగ్గా ఉండాలి. దీనికి సహాయం చేసే విధంగా మీ శరీరం బయటి నుండి మాత్రమే కావాలి కానీ లోపల నుండి కూడిన నయం ప్రారంభిస్తుంది. మీరు మీ ముఖ సోరియాసిస్ను బాగా చూసుకోవాలి మరియు దానిపై ఎటువంటి కఠినమైన ఉత్పత్తులను ఉపయోగించకూడదు. రసాయన ఆధారిత ఉత్పత్తులు, కఠినమైన సబ్బులు లేదా మీ చర్మ రకానికి లేని ఏదైనా ఉత్పత్తిని ఉపయోగించకూడదు. మరియు నేను దీనిని ఎక్కువగా నా రోగిలో మరియు కొంతమందిలో చూస్తాను. వారు తరచుగా మేకప్తో తమ మచ్చలను దాచుకుంటారు. కానీ ఇది చాలా అధికంగా ఉంటే అది సిఫారసు కాదు. మేకప్ వేయడం వల్ల మీ చర్మం పొడిబారుతుంది. ఇది మీ ముఖంపై సోరియాసిస్ పాచెస్ను మరింత దిగజార్చుతుంది. మరి కాస్త మేకప్ అవసరమనిపిస్తే రోజ్ వాటర్, టీ ట్రీ ఆయిల్ వంటి అనేక ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి. ఇది మీ మేకప్తో కూడా పనిచేస్తుంది మరియు మీ సోరియాసిస్ పెరగకుండా నిరోధిస్తుంది. మరియు అవును, మీరు ఫౌండేషన్ వర్తించాలనుకుంటే ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఇది మీ సోరియాసిస్ పెరగడంను తగ్గించడంలో సహాయపడుతుంది. అప్పుడు అది కొద్ది బాణం పొడితో కోకా పౌడర్ కలిపి మీ చర్మకు అనుగుణంగా కోకా పౌడర్ మిక్స్ చేసుకోవాలి. కోకా పౌడర్ మధురంగా ఉండకూడదు. కాబట్టి కొన్ని 2CR లేదా మాయిజర్ చుట్టూ 2-3 ఆలివ్ ఆయిల్ చుట్టూ జోడించండి. తర్వాత దీన్ని మీ ముఖంపై వర్తించవచ్చు. ఇది 100 ప్రాకృతికంగా ఉందని కారణంగా మీరు ఇది వర్తించవచ్చు. కాబట్టి మీ ముఖంపై దురద, ఎరుపు మరియు మంట వంటి చర్మ సంబంధిత సమస్యలు ఉండవు. మీ ఫేస్ సోరియాసిస్ కంట్రోల్లో ఉంటుంది. కానీ మీరు మేకప్ వేసుకోవడం లేదని నా సూచనను ఇవ్వాలి. ఇది మీ సోరియాసిస్కు మంచిది. కానీ మీరు వాడుతున్న కెమికల్ బేస్డ్ మేకప్ లేదా మీరు వాడుతున్న మేకప్కు సంబంధించిన ఏదైనా నేను మీకు చెప్పిన ఫౌండేషన్ కంటే చాలా బాగుంది. కాబట్టి మీరు ఈ మేకప్ను అవసరమైతే మాత్రమే వాడవచ్చు. కానీ మీ ముఖ సోరియాసిస్ను అదుపులో ఉంచడానికి మీరు రోజూ ఏమి చేస్తారు? మీరు చేయవలసిన మొదటి పని మీ శరీరంపై ఉపయోగించే ఆయుర్వేద బాడీ వాష్ అనే వస్తువును చేసుకోవాలి. Secondly, to keep your skin moisturized and control psoriasis, you can use Soria Budi lotion. మూడవ విషయంలో మీరు సరైన చికిత్స పొందాలి. ఆయుర్వేదం సహాయంతో ఆయుర్వేద చికిత్సకు వెళ్ళమని నేను మీకు చెబుతాను. మీ శరీరం నయం అవుతుంది. బయటి నుండి మాత్రమే కాదు, లోపలి నుండి కూడా. Finally, you need to take good care of your diet and completely stop alcohol and smoking because no matter how good the treatment you take is, unless you modify your lifestyle and diet according to your treatment, the treatment will not work properly. అదంతా నేటి వీడియో కోసమే. మరియు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా నాకు వస్తున్నాం. If you have any questions or need further guidance, please feel free to leave them in the comments section or contact us using the phone number provided in the video. మీ ప్రత్యేక అవసరాలకు ఉత్తమ చికిత్సా ప్రణాళికను పూర్తిగా ప్రకటించండి. తర్వాత కలుద్దాం ఈ వీడియోలో. అప్పటి వరకు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి.